నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తున్నాడు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నాడు. ఏ ఒక్కటి జరగలేదు. అంతా మా జాతి అంతా కూడా ఆవేదన గురి అయింది. మా జాతి వెంబడి 10 కులాలు బతుకుతాయి. చేపలోళ్ళు, బెస్తోళ్ళు, ఆరకట్టుకోళ్ళు, ఇంకా రకరకాల కొల్లోళ్ళు, అందరూ బెస్తోళ్ళు, ఎన్నో రకాలను కూడా కమ్మరి, కుమ్మరి, ఇంతమంది 10 కులాలు దీని మీద ఆధారపడి బతుకుతాయి. ఇంతమంది మేము 90% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు 42% ఇస్తాని రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడ కామారెడ్డిలో చెప్పిరు. కానీ ఇప్పటి వరకు ఏమి ఇంప్లిమెంట్ లేదు. 9th షెడ్యూల్లో చేస్తున్నారు, అది కూడా చేయలేదు. 42% ఇవ్వకుంటేనే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి వెళ్ళింది. కాబట్టి మేమంతా కూడా చాలా ఐకమత్యంగా ఉన్నాము. ఇంతకు మొదల్లాగా అనుకుంటారేమో. మాకు భగవంతుని లెక్క ఎన్టీ రామారావు మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చాలా ఐకమత్యం చేసి రాజకీయంగా పైకి తెచ్చిండు. కానీ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వీళ్ళ పేరు చెప్పుకొని రేవంత్ గౌడ్ అన్నాడు. పరిపాలన, ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలన ఏమన్నా కానీ మా మొత్తం జాతి రోడ్ల మీద పడిపోయింది. అవన్నీ కూడా మేము సెక్రటరియట్ ఎదురుగా నిలబడి చెప్తున్నాము. దీని మీద వెంటనే విచారణ జరిపించాలి, మా వృత్తిని కొనసాగించాలి. ఈ విధంగా బంద్ చేస్తే మాత్రము స్థానిక సంస్థల ఎలక్షన్లలో మొత్తం మా జాతంతా కూడా బడుగు బలహీన వర్గాలను కలుపుకొని మేము రాష్ట్రం నలుమూలల సీనన్న సారథ్యంలో ఇంకా పెద్దలు కొంతమంది ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, విశాధరన్ మహారాజ్ గారు ఉన్నారు. అందరినీ కలుపుకొని కూడా బస్సు యాత్ర చేస్తాము. ఇంకోటి ఈ వైన్ షాప్ల వేలం పాట కూడా 93 జీవోను వెంటనే సవరించి మాకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25% కంప్లీట్ చేసినాకనే వేలం జరగాలి. లేకుంటే అక్కడ కూడా మేము నిరసన తెలుపుతాము. వేలం పాట జరగనీయము, అడ్డుకుంటాము. మా జాతి ఎంతుందో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వారసులు, ధర్మభిక్షం గారి వారసులు మేము. ఇంకా బడుగు బలహీన వర్గాలలో జయశంకర్ గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, అందరికీ మేము వారసులం. కాబట్టి మేము ఏ విధంగా పోరాటం చేస్తామో రాష్ట్రంలో ముందు చూడాలి. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా గురించి పట్టించుకోవాలి. మాకు వెంటనే 1 రోజు 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఇచ్చి మా వృత్తి రక్షణ జరగాలి.